బాబు మాకు గ్యాస్ కావాలి. మీకు ఓటీపీ వచ్చిందేమో చూపించండి. ఓటీపీయా? అదేదో మాకు తెలియదు బాబు, కొంత చూడవా? మీ గ్యాస్ బుక్ చేసి 2 రోజులు అవుతుందండి. 20 రోజులు పోయిన తర్వాత రండి. బాబు 20 రోజులు చూడాలంటే మేము ఏం తినాలండి? దానికి నన్ను ఏం చేయమంటావు? వెళ్ళు. మాకు ఒక గ్యాస్ బండి కావాలండి. మీరు కూడా 20 రోజులు పోయిన తర్వాత రండి. 20 రోజులు అయితే ఏం చేయమంటారు? ఇదేమో తెలియదండి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు మాకు గ్యాస్ కావాలండి. గ్యాస్ బుక్ చేసి 20 రోజులు అవుతుంది. ఈ టౌన్కి వెళ్ళి తెచ్చుకోండి. 20 రోజులు పెట్టి నుంచి వస్తున్నాం, మీరు రాలేదు. ఇప్పుడు మళ్ళీ టౌన్ వెళ్ళి తెచ్చుకోమంటారు ఏంటి? మాకు గ్యాస్ కావాలండి. నీ ఓటీపీ చూపించు. నువ్వు బుక్ చేసింది ఫెయిల్ అయిపోయిందమ్మా. మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకో. అదేంటండి బుకింగ్ ఫెయిల్ అయిపోవడం ఏంటి? ఇది బుక్ చేయడానికి 10 రోజులు పెట్టింది. ఫెయిల్ అయిపోయిందని చెప్పాను కదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ బుక్ చేసుకో. అదేంటి నేను నెమ్మదిగా మారుతున్నా, మీరు అడుగుతున్నారు. గ్యాస్ పైన లేకపోతే మేమేం చేయమంటావయ్యా? నువ్వు వెళ్ళు. గ్యాస్ లేకపోవడం కాదు, నిరుద్యోగులు ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఇది. ఏదో నెల రోజులు జరిగిన ఇరవై యుద్ధం కోసం జీవితాన్ని తిరగాలంటే ఎలా తిరుగుతామండి? ఏటి ఎక్కువ మాట్లాడుతున్నావు? గ్యాస్ అవును వెళ్ళిపో. గ్యాస్ లేకపోవడం కాదు, గ్యాస్ లేదని పొగారు పుట్టించి బ్లాక్ అమ్ముతున్నారు. మరీ ఎక్కువ మాట్లాడడం అనుకో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. వెళ్ళు. గ్యాస్ గురించి ప్రశ్నించేవాళ్ళు లేక ఇన్నని చెప్తారు. దూరదేశంలో మిసైల్ ఎగిరితే మన దేశంలో ఖాళీ సిలిండర్ పరిగెత్తుతున్నాయి. అపోహలు నమ్మే ప్రజలకు నిజాలను అడిగి తెలుసుకునే సమయం ఎక్కడుంది?